చిత్తూరు నగరంలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. వైసీపీలో చురుకైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న చిత్తూరు డిప్యూటీ మేయర్ రాజేష్ రెడ్డి 16 మంది కార్పొరేటర్లతో టీడీపీలో చేరారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డితో విభేదాల కారణంగా రాజేష్ రెడ్డి పార్టీ మారినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చారు కదా అని చెప్పి ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, వారు చెప్పినట్టు ఎప్పుడు కూడా డెమోక్రసీలో దెర్ ఈజ్ ఎ రైట్. మనం ఎన్నుకున్న తర్వాత మనం చెప్పినట్టు అధికారులు వింటారు కదా అని దోచినట్టుగా ఎక్కడ కూడా ఒక రోడ్డు వేయలేదు. గత 5 సంవత్సరాలుగా నేను కూడా ఎలక్షన్ సమయంలో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రతి విలేజ్ లో డ్రైనేజ్ సిస్టమ్ లేదు, రోడ్స్ లేదు, ప్రాపర్ లైటింగ్ కూడా లేదు. అంటే ప్రజల్ని గాలితో వదిలేసే అధికారం వచ్చింది కదా అని, మన చేతిలో అధికారం ఉంది కదా అని చెప్పి జెడ్పీటీసీని, ఎంపీపీలో లేదంటే జెడ్పీటీసీ చైర్పర్సన్ ఎలక్ట్ చేసేసి మనం ప్రజలకి ఏమి ఇస్తున్నాం అనేది ఎక్కడ కూడా లేదు. ఏదో కొద్ది వర్గాలకి మనం సంక్షేమాలు ఇచ్చినాం, బటన్